హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బెల్లం కొమ్ములు లేదా బెల్లం మురుకులు రెసిపీ చూపించబోతున్నాను. సంక్రాంతి స్పెషల్గా చాలామంది ఈ బెల్లం మురుకులు చేసుకుంటూ ఉంటారు. ఎంతో ఈజీ రెసిపీ ఇది. మీరు ఫస్ట్ టైం చేసినా కానీ పాకం కరెక్ట్గా రావాలి అంటే ఈ వీడియోలో చూపించిన మెజర్మెంట్స్ అలాగే కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ తయారు చేసేద్దామా? ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు జల్లించిన శనగపిండి తీసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి. చాలామంది ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు బియ్యపిండి కూడా కలుపుకుంటారు. మనకి అంత క్రిస్పీగా అవసరం లేదు కాబట్టి ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండి తీసుకున్నాను. దీనిలోనే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని బాగా కాచిన నూనె కానీ నెయ్యి కానీ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇలా పిండిలో వేడివేడి నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవటం వల్ల మనకి మురుకులు గుల్లగా వస్తాయి. ఇప్పుడు ముందుగా స్పూన్తో ఒకసారి పిండినంతా కలుపుకొని తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు పిండిలో వెన్న అయినా వేసుకోవచ్చు, కానీ ఏది తీసుకున్నా కానీ వేడి చేసి వేసుకోవాలి. పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి పిండిని తీసుకొని ఇలా చేత్తో నొక్కితే ఇలా ఉండలాగా ఫామ్ అవ్వాలి. ఇలా ఉండగట్టింది అంటే మనం వేసుకున్న నెయ్యి కానీ ఆయిల్ కానీ సరిపోయిందని అర్థం. మీకు పొడిపొడిగా ఉంటే ఇంకొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కలుపుకోకూడదు. పిండిని కొంచెం సాఫ్ట్గా జిగురుగా కలుపుకుంటేనే మనకి మురుకులు గుల్లగా వస్తాయి. ఇలా పిండిని మెత్తగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. మురుకులు తయారు చేసుకోవడం కోసం కొంచెం లావుగా ఉన్న చక్రాల గిద్దలు తీసుకోవాలి. ఇప్పుడు దీని లోపల ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి పిండి వేసుకునేటప్పుడు అంటుకోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం ముద్దలాగా తీసుకొని ఈ గిద్దలలో ఫిల్ చేసుకోవాలి. ఇలా పిండిని సరిపోయినంత ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము మురుకుల్ని ఒత్తుకోవాలి. ఇలా మురుకులు ఒత్తుకునేటప్పుడు మీరు ఇలా పొడవుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే చక్రాల్లాగా ఒత్తుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అయినా విడివిడిగా చేసుకోవచ్చు. వేసిన వెంటనే మురుకుల్ని గరిటెతో కదపకూడదు. ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్లో బుడగలు తగ్గిపోతాయి, అంటే మనకి కరెక్ట్గా ఫ్రై అయ్యాయని అర్థం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి మురుకులు బాగా వేగాయో లేదో చెక్ చేసుకోండి. మీరు తుంపితే క్రిస్పీగా విరగాలి, అప్పుడు బాగా ఫ్రై అయినట్టు. ఇలాగే మిగిలిన పిండితో కూడా మురుకుల్ని ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. చక్రాలు చల్లారిన తర్వాత ఇలా పొడవాటి ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మురుకులు మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా కొంచెం పొడవుగానే తుంచుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మురుకుల కోసం పాకం పట్టుకోవాలి. పాకం పట్టుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. 1 కప్పు శనగపిండికి ఇక్కడ నేను 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లము పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద బెల్లం పాకం పెట్టుకోవాలి. మనం ఎక్కువ వాటర్ పోసుకోలేదు, పాకం త్వరగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి పాకం చెక్ చేసుకుందాం. మురుకులకి ముదురు తీగ పాకం వస్తే సరిపోతుంది. పాకం ఇంకా రాలేదు. ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి కొంచెం వాటర్ తీసుకొని పాకాన్ని వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇలా నీళ్ళలో వేసుకున్నప్పుడు మనకి ఉండలాగా ఫామ్ అవ్వాలి. ఇలా మనము ఫింగర్స్తో ప్రెస్ చేసినప్పుడు సాఫ్ట్ ఉండలాగా ఫామ్ అయితే సరిపోతుంది. మరీ గట్టిగా ఫామ్ అయితే అరిసెల పాకం వచ్చేస్తుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిలో ఒక 1/2 టీ స్పూను యాలకుల పొడి, అలాగే ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూను సోడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా సోడా ఉప్పు వేసుకోవటం వల్ల పాకంలో గుల్లదనం వస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పాకంలో మురుకులు వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మురుకులకి బెల్లం పాకం కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. స్పీడ్గా కలుపుకోవాలి, లేదంటే పాకం ఆరిపోతూ ఉంటుంది. ఇలా పాకం బాగా పట్టించిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక 2-3 నిమిషాలు ఆరి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా అతుక్కున్న మురుకుల్ని విడివిడిగా చేసుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత తీసుకోవాలంటే ఇరిగిపోతూ ఉంటాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 4 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అంతేనండి, ఎంతో ఈజీగా బెల్లం కొమ్ములు లేదా మురుకులు రెడీ అయిపోయాయి. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే ఈ సంక్రాంతికి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సంక్రాంతి స్పెషల్గా మన ఛానల్లో అరిసెలు అలాగే బూందీ మిఠాయి రెసిపీ కూడా అప్లోడ్ చేశానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్ నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.